అసెంబ్లీ సెషన్లో రేవంత్ సర్కార్ నయా రికార్డు క్రియేట్ చేసింది. అసెంబ్లీలో ఏకబిగిన 17 గంటల పాటు చర్చ నడిపింది. నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ ఇవాళ తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల వరకు సాగింది. అంటే నిన్న సాయంత్రం 4 గంటల 40 నిమిషాల నుంచి 5 గంటల 50 నిమిషాల వరకు మాత్రమే సభకు టీ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత గ్యాప్ లేకుండా తెల్లవారుజాము వరకు సభ నడిచింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో సభ 12 గంటల పాటు నడిచింది. ఆ రికార్డును రేవంత్ సర్కార్ బ్రేక్ చేసింది. ఇక విద్యుత్ అంశంపై అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. బీఆర్ఎస్ విమర్శల్ని ప్రభుత్వం తిప్పికొట్టింది. విద్యుత్ ఉత్పత్తిని పెంచామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటుందని ప్రభుత్వం మండిపడింది. అసెంబ్లీ సెషన్లో రేవంత్ సర్కార్ నయా రికార్డు క్రియేట్ చేసింది. అసెంబ్లీలో ఏకబిగిన 17 గంటల పాటు చర్చ నడిపింది. నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ ఇవాళ తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల వరకు సాగింది. అంటే నిన్న సాయంత్రం 4 గంటల 40 నిమిషాల నుంచి 5 గంటల 50 నిమిషాల వరకు మాత్రమే సభకు టీ బ్రేక్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత గ్యాప్ లేకుండా తెల్లవారుజాము వరకు సభ నడిచింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో సభ 12 గంటల పాటు నడిచింది. ఆ రికార్డును రేవంత్ సర్కార్ బ్రేక్ చేసింది. ఇక విద్యుత్ అంశంపై అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. బీఆర్ఎస్ విమర్శల్ని ప్రభుత్వం తిప్పికొట్టింది. విద్యుత్ ఉత్పత్తిని పెంచామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటుందని ప్రభుత్వం మండిపడింది. అసెంబ్లీ సెషన్లో రేవంత్ సర్కార్ నయా రికార్డు క్రియేట్ చేసింది. అసెంబ్లీలో ఏకబిగిన 17 గంటల పాటు చర్చ నడిపింది. నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ ఇవాళ తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల వరకు సాగింది. అంటే నిన్న సాయంత్రం 4 గంటల 40 నిమిషాల నుంచి 5 గంటల 50 నిమిషాల వరకు మాత్రమే సభకు టీ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత గ్యాప్ లేకుండా తెల్లవారుజాము వరకు సభ నడిచింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో సభ 12 గంటల పాటు నడిచింది. ఆ రికార్డును రేవంత్ సర్కార్ బ్రేక్ చేసింది. ఇక విద్యుత్ అంశంపై అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. బీఆర్ఎస్ విమర్శల్ని ప్రభుత్వం తిప్పికొట్టింది. విద్యుత్ ఉత్పత్తిని పెంచామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటుందని ప్రభుత్వం మండిపడింది. తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ అంశంపై మారథాన్ చర్చ జరిగింది. అసెంబ్లీలో ఏకబిగిన 17 గంటల పాటు చర్చ సాగింది. తద్వారా కొత్త రికార్డు నెలకొల్పింది రేవంత్ సర్కార్. సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల వరకు సభ సాగింది. విద్యుత్ అంశంపై బీఆర్ఎస్ విమర్శల్ని తిప్పికొట్టింది ప్రభుత్వం. విద్యుత్ ఉత్పత్తిని పెంచామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించింది. 778 నుంచి 11,705 మెగావాట్లకు పెంచామని చెబుతున్న దానిలో నిజం లేదని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ విద్యుత్ ఉత్పత్తిని పెంచి ఉంటే వాళ్ల హయాంలో కట్టిన పవర్ ప్లాంట్లు ఏమయ్యాయని ప్రశ్నించింది అధికార పక్షం. కొన్ని కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి యాడ్ చేసి పెట్టిపోయారు అధ్యక్ష. అట్లాగే సార్, తప్పనిసరిగా ఇస్తాం. మీకు నేను చెప్పాను కదా, మీకు స్టార్టింగ్లోనే ఎంతసేపు అయినా మాట్లాడటానికి అవకాశం ఇస్తామని. అట్లాగే అధ్యక్ష సరే, ఇంకో మాట కూడా మాట్లాడారు. పిట్హెడ్ దగ్గర పెట్టాల్సిన ప్రాజెక్టులు ఇప్పుడు అడుగుతున్నారు. మరి మీరు పోయి విజయవాడ దగ్గర ఎట్లా పెట్టారు, లేకపోతే కడప దగ్గర ఎట్లా పెట్టారు? అధ్యక్ష, విజయవాడ దగ్గర పెట్టిన రోజులకి ఇప్పటి రోజులకి చాలా తేడా ఉంది అధ్యక్ష. కొన్ని